నమస్తే, వెల్కమ్ టు డెమోక్రసీ మీడియా. దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కార్పొరేట్ వ్యవస్థలు పెరిగిపోతూ ఉన్నాయి. మరి ప్రభుత్వ వ్యవస్థలను కాపాడాల్సింది ఎవరు? ప్రజాప్రతినిధుల లేకంటే కార్పొరేట్ శక్తుల అనేది ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. ఏదైతే ప్రజల చేత ఎన్నికైనటువంటి నాయకులు నేడు కార్పొరేట్ వ్యవస్థల హాస్పిటల్ ఓపెనింగ్ కావచ్చు, విద్యా వ్యవస్థల ఓపెనింగ్ కావచ్చు, వీళ్ళే ముస్తాబై ముందుగల పోయి ఆ హాస్పిటల్ను ప్రమోట్ చేసే ప్రయత్నం, ఆ స్కూళ్ళను ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి పేదోనికి అలా సరైన వైద్యం అందుతుందా? వానికి అందుబాటులో ఉంటుందా వైద్యం? ఇవేవి కూడా వీళ్ళకి అవసరం లేదు. అయితే ఈరోజు నేను ఒక ప్రాంతం నుండి వస్తున్న క్రమంలో ఒక పోస్టర్లు చూస్తూ ఉన్నా. రోడ్డు మొత్తం కూడా పోస్టర్లతో నిండిపోయింది. అదేందా అని చూస్తే ఒక హాస్పిటల్ ఓపెనింగ్కు ఇట్లా ప్రతిపక్ష నాయకులు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అనేక మంది దానికి గెస్టులుగా వస్తూ ఉన్నారు. సరే, రావడంలో తప్పు ఉందా అంటే తప్పు లేదు. కానీ నిజంగా అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అధికారంలో లేని వాళ్ళు కావచ్చు, ఎప్పుడైనా ఇట్లా ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళిరా? అందులో ఉన్న సమస్యలపైన ఒక అర్ధగంట కూర్చునే ప్రయత్నం చేసిరా? లేదు అనుకుంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏదైతే ఒక ప్రైవేటు హాస్పిటల్ ఓపెనింగ్కు వస్తున్నటువంటి ఈ నాయకులంతా కూడా ఒక్కసారి కలిసికట్టుగా ప్రభుత్వ హాస్పిటల్ పరిస్థితి ఎట్లా ఉంది, ప్రభుత్వ హాస్పిటల్లో సదుపాయాలు ఎట్లా ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి రోగులు ఎట్లా ఉన్నారు, వాళ్ళని చూడడానికి వచ్చిన వ్యక్తులు ఎట్లా ఉన్నారని చూసే ప్రయత్నం చేసిరా? నిజంగా ఒక డైలాగ్ గుర్తుకొస్తూ ఉంది. వీళ్ళ నాయకులు, వీళ్ళ మనల్ని పాలించేది అని ఒక సినిమాలో డైలాగ్. అది ముమ్మాడికి ఇప్పుడున్న నాయకులకు సెట్ అయ్యేటట్టు ఉంది. ఏ ప్రజలైతే ఎన్నుకుంటా ఉన్నారో ఆ ప్రజల పరిస్థితులను, ఆ ప్రజల ఆరోగ్య సమస్యలను, ఆ ప్రజలకు ఇవ్వాల్సిన విద్యలను దూరం చేస్తూ ఉన్నారు. ఏ రోజు కూడా పేదల పక్షాన నోరు తెరిచి అడిగినటువంటి దాఖలాలు కనిపించాయి. కానీ ఇట్లాంటి ప్రైవేట్ హాస్పిటల్కు, ప్రైవేట్ స్కూళ్ళకు పోయి ఈ స్కూల్ వ్యవస్థ బాగుంది, ఈ హాస్పిటల్ వైద్యం బాగుంటుంది అని చెప్తా ఉన్నారు. ఇక మరీను ప్రభుత్వంలో ఉన్నటువంటి మొన్న రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు దేశమంతా కావచ్చు, ఇట్లా తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు చాలా వైరల్ అయినటువంటి వీడియో. ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్లకు నేను ఒక విన్నపం చేస్తూ ఉన్నా. సంవత్సరంలో కేవలం 1 మంత్ అన్నా మీరు ఒకసారి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి, ప్రైవేట్ హాస్పిటల్ని విడిచి ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి మీరు ఒకసారి పని చేయండి. పేదలకు మీ వైద్యాన్ని మీ చేతిలో ఉన్నటువంటి ఏదైతే ఆ ప్రభుత్వ డాక్టర్ పట్టా ఉందో ఆ పట్టాను ఉపయోగించి ఇట్లా పేద ప్రజలకు వైద్యం అందించండి. మీ చేతిలో ఉన్నటువంటి ఆ శక్తిని పేద ప్రజలకు అందించండి. మీ అమోఘమైన తెలివిని పేద ప్రజలకు అందించండి అని ఒక రేవంత్ రెడ్డి ఒక వీడియో చేస్తే ప్రతి ఒక్క మనిషి కంట్లో కన్నీరు గార్చినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి, దాఖలాలు కనిపిస్తున్నాయి. కానీ ఇదే ప్రభుత్వంలో ఉన్న దుద్దిలో శ్రీధర్ బాబు కావచ్చు, ఇంకా అనేక మంది ఇలా ప్రైవేట్ హాస్పిటల్కి పోతూ ఉన్నారు. ఆ ప్రైవేట్ హాస్పిటల్ బాగోగులు కోరుతూ ఉన్నామంటే ప్రభుత్వ హాస్పిటల్ నాశనాన్ని కోరుతున్నామని చెప్పేసి చెప్పినట్టు కాదా ఇది? నిజంగా నీకు నీతి నిజాయితీ ఉంటే ఒక పేదోడు నిజంగా ఒక ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇలా వైద్యం చేయించుకునే పరిస్థితిలో ఉన్నాడా? ఆ పేదోడు నిజంగా ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఒక 2 రోజులు ఉండాలంటే బెడ్ ఛార్జెస్, ఆ ఛార్జెస్, ఈ ఛార్జెస్ అని చెప్పేసి లక్షల కొద్ది ఇస్తూ ఉన్నారు. ఆ లక్షలు ఉంటే ఇలా పేదోడు ఆరోగ్య పరిస్థితి అట్లా దెబ్బతినేదాకా ఎందుకు చూస్తూ ఉండే? ఆ పేదోనికి నిజంగా ఆరోగ్యం పైన ఎంత శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, దోమలు కావచ్చు, ఈగలు కావచ్చు, ఇవన్నిటి వల్ల వచ్చే రోగాలను ఎందుకు దూరం చేసుకోలేకపోతూ ఉన్నాడు? అట్లాంటి లక్షలు పెట్టే స్థితే ఉంటే ఒక మోరి సాపు చేసుకుంటుండే. అట్లాంటి లక్షలు పెట్టుకునే పరిస్థితే ఉంటే ఇల్లును శుభ్రంగా ఉంచుకోవడానికి, లేదంటే ఇంటిని మరింత మంచి ప్రదేశంలో కట్టుకొని శుభ్రపరచుకునేవాడు. అట్లాంటి పరిస్థితుల్లో మోర్ల పక్కన ప్రజలు ఇలా జీస్తూ ఉన్నారు. దానికి కారణమేంటి? ప్రభుత్వాలు కాదా? సరైన మోర్లను నిర్మాణం చేయరు, నిర్మాణం చేసిన మోర్లలో బురద తీయరు. ఇవన్నీ కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? ఇలా ఇంటి పన్ను అని చెప్పేసి, నీటి బిల్లు అని చెప్పేసి ప్రతిదానికి బిల్లు వసూలు చేసే ఈ ప్రభుత్వం ఎందుకని చెప్పేసి పేదోనికి సరైన వసతులు కలిగించలేకపోతాం. దీని మీద ప్రశ్నించలేకపోతూ ఉన్నారు ప్రజలు కూడా. ప్రతిపక్షాలు అట్లీస్ట్ ప్రభుత్వ హాస్పిటల్ను బాగుపరిచే విధంగానో, లేదంటే అక్కడ ఆ సదుపాయాలు లేవని చెప్పేసి ఇలా ఏ ఒక్క ప్రతిపక్ష నేత కూడా నోరు తెరిచి అడిగేటువంటి దాఖలాలు కనిపించాయి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అందులో సమానమే.
వీళ్ళు ప్రభుత్వ హాస్పిటల్లో చూపించుకునేటోళ్ళు కాదు, వీళ్ళ బంధువులు ప్రభుత్వ హాస్పిటల్కి పోయి అడ్మిట్ అయ్యేటోళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళు ధనవంతులు. కానీ పేదోడు ఖచ్చితంగా ప్రభుత్వ హాస్పిటల్కి పోవాలి. ఆ పేదోనికి సరైన వైద్యం అందనంత సేపు మీరు ఎన్ని ప్రైవేట్ హాస్పిటల్ కట్టినా లేదంటే ఎంత గొప్పలు చెప్పినా మీ బతుకులు వృధానే. సో దయచేసి నాయకులు కూడా ఆలోచించాలి, ఏది సరైనది. ఇలా అంగరంగ వైభవంగా ఒక హాస్పిటల్ ఓపెనింగ్కి లక్షల కోట్లు ఖర్చు పెడతా ఉన్నా అంటే రేపటి రోజు వారి టార్గెట్ ఏంది, వాళ్ళ వ్యవహారం ఏంది, వాళ్ళ ఆలోచనలు ఏ విధంగా ఉంటాయి అని చెప్పేసి ఆలోచించాలి. ఇలా విద్యను అలాగే వైద్యాన్ని మొత్తం వ్యాపారంగా చూస్తున్నటువంటి కార్పొరేట్లే కాకుండా నాయకులు కూడా అదే దృష్టికోణంలో చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఆ కార్పొరేట్ వ్యవస్థల్లో భాగాలు ఉంటాయి, వీళ్ళ వాటాలు ఉంటాయి. సో కార్పొరేట్ వ్యవస్థలు బాగుపడాలి అంటే నాయకులు వాళ్ళ సీట్ల మీద కూర్చోవాలి. వీళ్ళు దైన్ని కాపాడుకోలే, ఇవి వాళ్ళని కాపాడుకుంటాయి. సో దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలి. ఇంకా కూడా ఈ నాయకులను ఎంచుకుంటూ ఉన్నారు, ఈ నాయకులకు ఇట్లాంటి నాయకులకు మీరు ఓట్లు వేస్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఆలోచించాలి. ఆలోచించి ఆ విధంగా ఎవరిని ఎన్నుకుంటే బాగుంటుంది, ఎవరి కోసం పనిచేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలో నేను చాలాసార్లు గమనించిన బ్యాలెట్లో ఉన్నటువంటి 3 ప్రధాన పార్టీలు ఎవరైతే పైసలు అవసరం 3 ప్రధాన పార్టీలను చూజ్ చేసుకొని ఆ 3 వరకే మీ దృష్టి ఆగిపోతూ ఉంది. కానీ బ్యాలెట్లో ఉన్నటువంటి చివరి నెంబర్ నుండి మొదటి నెంబర్ వరకు ఎవరు విద్యావంతులు, ఎవరు డబ్బులు ఖర్చు పెట్టలేదు, ఇట్లాంటి అంశాలను మీరు ఎందుకు ఎన్నుకోలేకపోతూ ఉన్నారు? ఎవరైతే ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో మేము ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల గొంతుగా ఉంటామని చెప్పేసి అంటున్నటువంటి ప్రజా నాయకులు కూడా ఎందుకని చెప్పేసి ఓటు చైతన్యం తీసుకురాలేకపోతూ ఉన్నారు. ప్రతిసారి ప్రభుత్వాల మీద యుద్ధం ప్రకటించడైనా ఆ ప్రభుత్వాలను పూర్తి స్థాయిలో మార్చే ప్రక్రియ ఎందుకు చేయలేకపోతూ ఉన్నారు? సో ఈ దిశగా ఆలోచించాలి. ప్రజలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు, ప్రజా నాయకులు కూడా దీంట్లో ఇట్లాంటి ప్రైవేట్ వ్యవస్థలో భాగం పంచుకుంటూ ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, మీ మనస్సాక్షికి అడగండి. మేము ఇలా ఎమ్మెల్యే స్థాయిలోనో ఎంపీ స్థాయిలోనో లేదంటే రేపటి రోజు మినిస్టర్ స్థాయిలో ఉన్నామంటే దానికి గల కారణం ఏంది? డబ్బు అని చెప్పేసి అనుకుంటే అది మీ పొరపాటే. డబ్బు లేని సందర్భాల్లో కూడా నాయకులను తయారు చేసింది ఈ దేశం. డబ్బుకి సంబంధం లేకుండా నాయకులను ఎంచుకుంది ఈ దేశం, ఈ ప్రజలు. సో ఏదో ఒక సందర్భంలో మీలాంటి అంటే ఎవరైతే డబ్బును చూసుకొని విరవీగుతారో వాళ్ళ పంతం ఖచ్చితంగా నెగ్గకుండా ఉంటుంది. మీ పంతాన్ని నెగించుకుందాం అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మిమ్మల్ని బొందబెట్టే సమయం వస్తుంది. ప్రజలు చివరిగా ఏదో ఒక రోజు మారుతారు, ఓటు చైతన్యం వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. అట్లాంటి రోజు రావాలని కోరుకుంటూ ఉన్నాం. సో దయచేసి ప్రజలు నాయకులు ప్రజానాయకులు అని చెప్పి చెప్పుకుంటున్న వాళ్ళు కూడా ఆలోచించాలి. ప్రైవేట్ హాస్పిటల్ కాదు, మనకు ప్రభుత్వ హాస్పిటల్ ముఖ్యం. ఆ ప్రభుత్వ హాస్పిటల్ను బాగుపరిచే దిశగా మీరు అడుగులు వేయాలని చెప్పేసి డెమోక్రసీ మీడియా తరఫున మేమైతే కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి డెమోక్రసీ మీడియా. థ్యాంక్ యూ.